అసలు ఆ భావం రాను. ఎందువల్ల నేను పరమాత్మ స్వరూపం తెలిసాక దేని మీద ఉంటుంది? తెలియకముందు అన్నిటి మీద ఉంటుంది, తెలిసా ఇంకా దేని మీద ఉంటుంది. అది దేని మీద ఉండదు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఇంకేముంటుంది? బ్రహ్మం అన్నాక ఇంక దేని మీదైనా ఉంటుందా? తెలియక ముందు తెలియలేదు, తెలిసాక ఇంకా పొరపాటు చేయం కదా, మాయ గొడవలు ఇంక రానివ్వం కదా. కానీ అందరితో కలిసిన మనతో మనమే ఉన్నాం. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నానో వచ్చే కూడా అలాగే ఉంటాం. అంటే మీకు ఏమర్థమైంది? ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా నేను లోపలికి తీసుకోలేదు కాబట్టి ఊరిలో ఒకలాగే ఉంటాం, ఇంట్లో ఉన్నా ఒకలాగే. ఇది అభ్యాసం వల్ల. కానీ మామూలుగా అయితే అందదు. ఎవరేం మాట్లాడినా వెళ్ళిపోతాయి. అవి లోపలికి సూట్గా లోపలికి వెళ్ళిపోతాయి. తిట్టి అయితే ఇంకా బాగా వెళ్ళిపోతాయి, పొగిడి అయితే ఇంకా బాగా వెళ్ళిపోతాయి. నన్ను వాళ్ళు పొగిడారు అందరికీ చెప్పాలి కదా మరి, నన్ను వాళ్ళు తిట్టారు అందరికీ చెప్పాలి కదా మరి. ఈ చెవిలో ఈ చెవిలో వదిలేసి ఎలాగా రోజు తిట్టి వాళ్ళది వదిలేస్తాం. కానీ కొత్త వాళ్ళు తిట్టిని ఊరుకో. ఇంట్లో వాళ్ళు తిట్టి రోజు తిట్టి ఏముండదు, ఈ చెవిలో ఈ చెవిలో వదిలేస్తాం. అదే మరి చిత్రం. ఇంట్లో వాళ్ళు తిడితే లెక్క ఉండదా? ఎవరైనా తిడితే లెక్క. సో వాళ్ళెవరు, నువ్వెవరు, నేనెవరు? నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఏకాత్మ స్వరూపం పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటుంది. ఉన్నది తెలిసాక దేని మీద ఉంటుంది? ఊరికే దేహంతో మాత్రం అన్నీ చేస్తాం, జరుగుతాయి. కానీ లోపలికి ఏమి ఉండదు. మన ప్రాణం మనకి వెళ్ళిపోతుందని తెలుసున్నా కూడా కదలకూడదు. అది నేను చెప్పాను. వైద్యం చేస్తారు, వెనకాల వాళ్ళు చేస్తారు. ఏమంటే అది వేసుకుంటాం, మందులు చెప్పినవి వేసుకుంటాం, పచ్చం పెడతారు, చేస్తాం. అంతవరకు పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మనం ఉండటం తప్పించి ఏదైనా సరే మనస్సు లక్షణం, మంచి చెడు లాభం నష్టం ఏదైనా సరే అవన్నీ ఈ ఇంద్రియాలన్నీ కారణదేవంతో మీకు బోర్డు తెలుసు కదా, చేసుకుని వచ్చింది. అయ్యా అనుభవింపు చేస్తాం. అవునా కదా? విధిలో మనం ఇప్పుడు వద్దు అంటే ఎలా కుదురుతుంది? అంతకుముందు ఏమున్నాయో అయ్యా వస్తాయి కదా. మీరు ఇలా వచ్చేది ఉంది, వచ్చారు, ధన్యులు అయ్యేది ఉంది, ధన్యులు అవుతారు. అది అస్సలు వెనకడం లేదు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండడానికి మనకు సత్సంగమే మనకు మెయిన్. సత్సంగం ద్వారా రోజు అనేక జన్మల నుండి ఉన్న పాపట వదిలిపోతుంది కదా, నాశ వదిలిపోతుంది కదా. మనం 24 గంటలు నేను పరమాత్మ స్వరూపాన్ని అని చక్కగా ఉండగలుగుతున్నాం కదా. ఆ ఉన్న యథార్థం తెలిసాక ఇంకేమి ఉండదు. ఆ విషయం నిన్న మొన్న